హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, అందరూ అనుకుంటారు ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మగవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతే ఇంకా ఆడవాళ్ళకి చేసే పని ఏంటి అనుకుంటారు. ఫోన్లు చూసుకోవడం, టీవీ చూసుకోవడం పని అనుకుంటారు. ఒక్కొక్కసారి అలా జరిగిన ఒకసారి ఇలాంటివి కూడా ఉంటాయండి. ఈరోజు వంట చేద్దాం గ్యాస్ వెలిగించి రైస్ పెట్టాను. సగం రైస్ అయ్యేసరికి సగం రైస్ ఉడికిందండి. గ్యాస్ అయిపోయింది మాది. ఓ దేవుడా అనుకున్నాను. అప్పుడు ఏంటంటే మళ్ళీ పొయ్యి వెలిగించవలసి వచ్చింది. ఇదిగోండి పొయ్యి ఉంది. నాకు పొయ్యి మీద వంట అలవాటేనండి, ఇష్టం కూడాను. కాకపోతే ఉదయం సాయంత్రం అయితే పర్లేదండి. ఇప్పుడైతే టైము మధ్య 10 అయ్యింది, 10:30 అయ్యింది. ఈ టైంలో అంటే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. 10 రోజుల నుంచి ఎండ చంపేస్తుంది. ఇది కూడా చూడండి, పైన ఎండతో ఎండ, కింద పొయ్యి మీద వంట చేస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. రైస్ అయిపోయిందండి, రైస్ వాచ్ చేశాను. ఇదిగోండి కూర చేస్తున్నాను. ఈ కూర కూడా అయిన తర్వాత అప్పుడు చూడాలి. ఇదిగోండి కూర అవుతుంది. ఈరోజు చికెన్ కూర అండి మాది. పొయ్యి మీద కూరలు చాలా టేస్ట్ బాగుంటాయి. కాదంటే మనం ఎండ రాకుండా వండేసుకుంటే హ్యాపీ అండి. పొయ్యి మీద వంటే బెటరు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి అవుతుంది. ఇంకా టైం పడుతుంది. పొయ్యి మీద అనేసరికి నెమ్మదిగా మంట పెట్టుకుని వండుకోవాలి. బాగా ఎక్కువ మంట ఎక్కువైపోయిందంటే మాడిపోద్ది. మంట లేకపోతే పోవాసన వస్తుంది. జాగ్రత్తగా వండుకోండి వంట పొయ్యి మీద. మాది రోడ్డు పాయింట్ ఇల్లు అండి, అందుకోసం వెహికల్స్ అవి కూడా ఎక్కువ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. 24 hours అలా తిరుగుతూనే ఉంటాయండి. సౌండ్స్ అవి ఎక్కువ వస్తాయి మాకు. ఫుల్ వీడియోలు అనేసరికి పెద్దగా ఎవరు చూడట్లేదండి. షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నారు, ఫుల్ వీడియోస్ అయితే చూడట్లేదు. ఫుల్ వీడియోలు కూడా చూడండి, చూసి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈరోజు నా వీడియోకి మాత్రం మీ కామెంట్ తప్పకుండా పెట్టాలి. కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఫుల్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసి ఎంకరేజ్ చేయండి అందరికీ. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి కూర అయిపోయింది. కొత్తిమీర చల్లేసి దించేస్తున్నానండి. ఈ రోజున వంటలో ముగిసింది. ఈ వీడియో మీద మాత్రం మీరు వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.